హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఎంతమందికి అభయ్ నవీన్ని చూస్తే ఈరోజు 90mm రాడ్ దింపాలనిపించింది చెప్పండి. నాకైతే 90mm సరిపోదు, 180mm రాడ్లు దింపాలనిపించింది. ఎంత సెన్స్లెస్గా, ఒక అకౌంటబిలిటీ లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక సీరియస్నెస్ లేదు. ఒక పక్క బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తున్నా కూడా అది నాకు కాదు వేరే వాళ్ళకి ఏమో అని డైవర్ట్ చేసే విధానం ఉందో చూసారా. టూ వరస్ట్ అనిపించింది. ఈ సీజన్లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవడు అంటే నేను ఆనెస్ట్గా చెప్తున్నా, అభయ్ నవీన్ ఫస్ట్ పొజిషన్లో ఉంటాడు, డౌటే లేదు. దేనికి వచ్చాడు అభయ్ నవీన్? సాప్ మీద కూర్చొని అలా సొల్లేడాక. అసలు చీఫ్ అంటే ఏంటో తెలుసా? చీఫ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో తెలుసా? మళ్ళీ మనోడికి రూళ్ళు తెలియవు, మనోడికి గేమ్ ఆడడం చేత కాదు. అక్కడ ఆడపిల్లలు అంత కష్టపడి ఆడుతున్నారు, అయినా మనం ఏమీ చెయ్యము, బాబాలా కూర్చొని సొల్లేస్తాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అంత గట్టిగా అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా నాది కాదంటాడే. అసలు వరస్ట్ క్యాండిడేట్ అనిపించింది. ఇలాంటి క్యాండిడేట్ని ఈ వారం ఉంచితే ఇంకా దానంత దరిద్రం ఏం లేదు. అభయ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డిఫెండ్ చేయండి. ఎందుకు ఉంచాలి అభయ్ నవీన్ని? ఏం పీకేడని ఉంచాలి? ఏం ఆడాడు అక్కడ? ఆడవాళ్ళు అంత కష్టపడి ఆడి ఆడవాళ్ళ మీద పడిపోయి ఆడవాళ్ళని రెక్కేసి కొరికేసి అన్ని జరుగుతున్నా మనం పీకింది ఏం లేదు, బాబాలో కూర్చోవడం అలాగా. మణికంఠ అక్కడ అంత పర్సనాలిటీ లేకపోయినా పాపం ఏదో ఫైట్ చేస్తున్నా మణికంఠకి సపోర్ట్ లేదు. అక్కడ ఆయిత్యం గారు అంత ఏజ్ ఉండి ఆయన ఏదో కష్టపడినా ఏం సపోర్ట్ లేదు. అలా బాబాలో కూర్చోవడం, సాప్ మీద కూర్చున్నట్టు సొల్లేయడం. మళ్ళీ ఎదవ సొల్లు ఏం చెప్తాడంటే, చెప్తాను అభయ్ నవీన్ గురించి చాలా క్లియర్ చెప్తాను. నాకెందుకో నాగార్జున చేతుల్లో మనోడికి చాలా గట్టిగా ఉంటుంది. మామూలు రాడ్లు కాదు, విశాఖపట్నం నుంచి తెప్పిస్తారు స్టీల్ రాడ్లు పొడ్డానికి. సరిపోవైనా బాగా బలిసి కొట్టుకున్నాడు. సారీ టు యూజ్ దిస్ వర్డ్, చాలా బలిసి కొట్టుకున్నాడు. ఇంత రెక్లెస్నెస్గా అసలు ఇప్పుడు వచ్చి ఏ క్యాండిడేట్ని చూడలేదు. ఏం చూసుకునేది? ఇంత రెక్లెస్నెస్ ఉంటే లైఫ్లో కూడా ఎప్పుడు ఎవడు ఎదగడు. ఒక అకౌంటబిలిటీ అనేది ఏమైనా ఉందా? చీఫ్ అని ఎందుకు ఇచ్చారు? అలా కూర్చొని సొల్లేడాక వరస్ట్. ఇంకోటి, మణికంఠ సేఫ్ గేమ్ విత్ నిఖిల్ ఎక్స్పోజ్ చేస్తా, క్లియర్గా లాజిక్స్తో చెప్తా, లేకపోతే అర్థం కావు. ఇంకోటి, సోనియా ఆకుల మీద వేసిన స్ట్రాటజీ ఎంతమంది గమనించారు? నిఖిల్ మాయలో పడిపోయారు అనుకున్నారు, కానీ నిఖిల్ కరెక్ట్ స్ట్రాటజీలో వెళ్తున్నాడు సోనియా ఆకుల గురించి. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. విష్ణుప్రియ 2 వరస్ట్ అనిపించింది, ఏ కేసులో కూడా చెప్తా. ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి, వద్దాం గట్టిగానే వద్దాం. దయచేసి వీడియో చూసినప్పుడు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్స్ వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్. సో గేమ్ స్టార్ట్ 3 PM నుంచి మొదలు పెడతారు అన్నమాట. ఇది ఆల్రెడీ లైవ్లో అయిపోయి నేను చెప్తాను, బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దాం. అబ్బాయి నేను చెప్తున్నాను కదా, అదే సొల్లు పురాణం చెప్పమంటే సొల్లుకు బ్రాండ్ అంబాసిడర్. నువ్వు రిప్పితే సొల్లు ఆ పొట్ట అలా వేసుకొని ఇంకా కదలడు. ఇంకో 5 కేజీలు బరువు పెంచుకొని వెళ్దాం అనుకుంటున్నాను. దేనికి వచ్చా బిగ్ బాస్కి? వెకేషన్గా, పిక్నిక్కా, దేనికి? కెమెరా షూటింగ్కి వచ్చావా? వచ్చేయమంటాడు సొల్లు. ఈ గేమ్తో ఏం ఎఫెక్ట్ అయినా నేను తీసుకుంటారా? నువ్వు తీసుకోక ఇంకెవడు తీసుకుంటాడు? మీకేమైనా ఎఫెక్ట్ అయితే సారీ చెప్తే సరిపోద్దా? అక్కడ 2 అమ్మాయిలు అంత కష్టపడి 2 రోజులు దోలు తీర్చుకొని చెయ్యిలంతా అలాగా రక్కించుకొని ఫిజికల్ డ్యామేజ్ అయిపోయి అసలు ఎంత కష్టపడ్డారు అక్కడ. మణికంఠ ఎంత కష్టపడ్డాడు, అభయ్ నవీన్ ఎంత కష్టపడ్డాడు, నబీల్ ఎంత కష్టపడ్డాడు. వాళ్ళకి సారీ చెప్పి వదిలేస్తావా నీ రెక్లెస్నెస్ వల్ల? ఏమైనా అసలు మనిషిలా మాట్లాడుతున్నావా మిస్టర్ అబ్బాయి? మళ్ళీ ఏమంటాడు తెలుసా అంత అయిపోయి, బట్ నేను ఇలా ఆడలేనంటే ఏంటి ఇలా ఆడలేవు? నీకు గేమ్ నీవు అసలు నీకు గేమ్ ఏమైనా అర్థమైందా? నీకు నెక్కరేసుకొని పొట్టేసుకొని ఉండడం కాదు, గేమ్ ఏమైనా అర్థమైందా? కాలు మీద కాలు వేసుకొని ఊపుకొని, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ అంట నా బొంగు. వాళ్ళు అలానే ఉన్నారు. మనోడేమో అలా పొట్టేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఎదసలు చెప్తుంటే చప్పట్లు చిటుకులు అన్నట్టు ఉన్నారు వాళ్ళు నాకు తిట్టబుద్ధి కావట్లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రాణం పెట్టి ఆడారు. ఈ మనిషి ఏమో ఎంత వరస్ట్గా ఉన్నాడు. ఈ మనిషి వల్ల వాళ్ళకి ఇంపాక్ట్ అయింది. ఏం చేస్తాం? ఏం ఇంపాక్ట్ అయింది చెప్తాను. యష్మి ఏమో ఇక్కడ సోనియా గురించి చెప్తుంది. ఆమె ఎంత ట్రిగ్గర్ అయ్యేలాగా మాట్లాడిందన్నా అస్సలు నాకు నచ్చలేదు. మాట్లాడుతుంది, అందులో స్పెషలిస్ట్ కూడా మాట్లాడుతుంది. అబ్బాయి నవీన్ పృథ్వీ కూడా ఆల్మోస్ట్ మణిగాని కొట్టేయడానికి వచ్చాడు, ఏం మనిషి రాడు అని చెప్పి. మరి ఓకే, మనవాడు తప్ప నువ్వేంటి మనిషివా? అసలు చలనం లేనట్టు ఉన్నావు నువ్వు. ఒక మనిషివా? నీకు మళ్ళీ చీఫ్. ప్రేరణ ఏమో నిన్నటి నుంచి అలాగే ఉందన్న. అన్నకి చెప్పు బొక్కమ్మ, మీరు అన్న వేస్ట్. అన్న బాబా అయిపోయాడు. నిఖిల్ ఇక్కడ చెప్తా చూడండి. మనీ ఫ్యాన్స్ మణికంఠ ఫ్యాన్స్ వినండి. ఇక్కడ మణికంఠ ఫీల్ అవుతాడు. ఎందుకు? నిఖిల్ గేమ్లో మనోని లేస్ ప్యాకెట్ ఇసిరేటట్టు ఇటు ఇసిరిసాడు అటు ఇసిరిసాడు కదా, దానికి ఫీల్ అవుతున్నాడు. ఎందుకు? మనోడే ఏం చెప్పాడు? కొన్ని పారామీటర్స్ వాడాడు కదా. ఫ్రెండ్షిప్పే, గేమే, నామినేషన్స్ అన్నీ మిక్స్ చేయకూడదు, నాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంది అన్నావు కదా. మరి నిఖిల్కి ఎందుకు సావదొప్పుతున్నావు నువ్వు? నిఖిల్ గేమ్ ఆడాడు, అక్కడ ఫ్రెండ్ అని చెప్పి వదిలేయాలా? అప్పుడు నువ్వే చెప్పావు కదా పారామీటర్స్ కలపొద్దని చెప్పి. మరి నిఖిల్కి ఎందుకు క్లాస్ పీకుతున్నావు పాపం? మనోడికి ఆడితే ఒక బాధ, ఆడకపోతే ఒక బాధ. ఇప్పుడు ఏంటి, నువ్వు ఫ్రెండ్ అని చెప్పి వదిలేయాలా? నువ్వు మాత్రం ఫ్రెండ్ అని చెప్పి పాయింట్ ఉందని చెప్పి యష్మికి నామినేట్ చేసేయచ్చు. నీకు మాత్రం నిఖిల్ ఫ్రెండ్ అని చెప్పి గేమ్లో ఏం అనకూడదు, సీరియస్ అవ్వకూడదు, ఏం చేయకూడదు.
ఏం లాజిక్ ఇది? మణికంఠ ఎలాగో చెప్పలేడు కాబట్టి మణికంఠ ఫ్యాన్స్ ఈ లాజిక్ చెప్పండి నాకు. సేఫ్ గేమ్ కావాలని చెప్పి డౌన్ చేయడానికి హ్యూమన్గా ఎమోషన్స్తోనే ఇంకా డౌన్ చేద్దామని నిఖిల్. ఎందుకంటే నిఖిల్ ఎమోషన్స్కి డౌన్ అయిపోతాడని స్ట్రాటజీ అది. మీలో ఎంతమందికి అలా అనిపించింది చెప్పండి. యాజ్ ఎ ఫ్రెండ్గా మాట్లాడుతున్నా వింటే వినంట. చెప్పాను ఇదే స్ట్రాటజీ, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ ఆ హగ్ ఫస్ట్ టైం ఒక అబ్బాయికి హగ్ ఇవ్వడం చూశాను మణికంఠ, బాగా అనిపించింది. ఫోన్లో అబ్బాయిలకి ఇస్తున్నాడు. ఇది హగ్ తర్వాత అబ్బాయి ఏమో సోనియాకి హక్ చేసుకుంటాడు, మళ్ళీ నిఖిల్ మామ వెళ్ళి వీళ్ళిద్దరిని హక్ చేసుకుంటాడు, వీళ్ళు ముగ్గురు వెళ్ళి మణికంఠ హక్ చేసుకుంటాడు. దేనికి సార్ వచ్చారు మీరు బిగ్ బాస్కి? గేమ్లు ఆడడానికి వచ్చారా, హగ్గులు చేసుకోవడానికి వచ్చారా? ఇది ఏ షో అనుకుంటున్నారు మీరు? టూ వరస్ట్. నెక్స్ట్ ఏమో సోని ఏదో చెప్తుంది మణికంఠకి, వెనకుండి గేమ్ ఆడుతున్నా అన్నాడు కదరా, అది హట్ అయిందిరా. సోని ఏం చెప్తుందని మణికంఠకి అక్క ఫీల్ అయింది. యష్మి కూడా గట్టిగా వేసింది కదా రాడ్, నువ్వు వెనకుండా వాళ్ళిద్దరిని రెచ్చగొట్టి వదలడం కదా కాదు కదా, దమ్ముంటే నువ్వురా అని చెప్పి అక్క హట్ అయినట్టుంది. కానీ మణికంఠ చెప్తుందన్నమాట, అది నాకు చాలా హట్టింగ్గా ఉందండి. ఓకే, అమ్మాయి ఫ్యాక్ట్ ఇక్కడ చెప్పింది, ఫ్యాక్ట్ చెప్తే అంత హట్ అయిపోతే ఫ్యాక్ట్ లేనిది మనం ఏదో నిజంగానే జరిగినట్టు అవతల వాళ్ళని అసలు నీచంగా మాట్లాడండి, లూజ్ టంగ్ అన్ని మాటలు మాట్లాడతామే. వాళ్ళది మనసు కాదా, వాళ్ళు హట్ అవరా? ఏందో ఏం లాజిక్. అబ్బాయి గురించి మాటల పారాగ్రాఫ్లు రాశాను కానీ నాకు చెప్పబుద్ధి కావట్లేదు. అంత కేర్లెస్ మనిషి గురించి నేను రివ్యూ చెప్పలేదు అంటున్నా. నాకేమనిపిస్తుంది అంటే వరస్ట్ కంటెస్టెంట్, సెన్స్లెస్ క్యాండిడేట్, నో అకౌంటబిలిటీ, నో సీరియస్నెస్, నో రెస్పాన్సిబిలిటీ, జస్ట్ కూర్చొని అలా మింగి తింటూ కాలు మీద కాలు ఊపుకుంటూ వచ్చి హాయ్ బాయ్ అని చెప్పేసి ఒక 10 వారాలు ఉండి వెళ్ళిపోవడానికి వచ్చినట్టు ఉన్నాడు. అబ్బాయి అంటాడు బీబీ ఇక్కడ ఎన్ని మాటలు అంటాడు, బిగ్ బాస్ని బక్బాజ్ అంటాడు, సైకో అంటాడు, బయాసిర్ బాస్ అంటాడు. మనోడు ఏమనుకున్నాడంటే లాస్ట్ సీజన్ శివాజీ తిట్టాడు కదా, శివాజీ అలాగ తోపు అయిపోయాడు, మన కూడా తిడదంటే శివాజీ ప్రాంక్ చేశాడు, శివాజీ ఒక గేమ్ ఆడాడు, శివాజీకి ఒక క్రెడిబిలిటీ ఉంది, శివాజీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి ప్రాంక్లో భాగంగా అన్నాడు తప్ప నువ్వేం పీకే అని చెప్పి బిగ్ బాస్ నన్నేసి మాట్లాంటావు. ఏమైంది, దోలు తీర్చాడు కదా, గట్టిగా రాడ్ పెట్టాడు కదా, ఫస్ట్ నీట్గా ఎస్కేప్ అయిపోతాం అనుకున్నా. పక్కల పేర్లు చూసి పృథ్వీగడ్ అని ఉంటాడు, ఈడెవడు అనుకుని నేనెక్కడన్నా, నేనేమనలేదు అసలు. ఆ జోకులు వేయొద్దంటే ఈయనంతే, నేను సరదాగా జోకులు వేసాను కానీ బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవను, బిగ్ బాస్ నేను ఏమీ అనలేదని చెప్పి మంచి 10 కబుర్లు చెప్పాడు. కానీ మనోడు బిగ్ బాస్ని ఎన్ని అనాలో అన్ని బూతులు తిట్టడం, బిగ్ బాస్ గేమ్ ఆడడం రాదు, రూల్స్ పెట్టడం రాదు, దేనికి మమ్మల్ని పట్టుకొచ్చారు, చాలా చండాలంగా మాట్లాడాడు, చాలా వరస్ట్గా మాట్లాడాడు. నాగార్జున కంపల్సరీగా 2 పెద్ద రాడ్లతో ఫసక్. సో ఆ అబ్బాయి మాట ఎలా తిడితే చిరాకు ఉంటుంది కదా, క్లారిటీ లేదు, అన్లిమిటెడ్ బయాస్నెస్ అంటే ఒళ్ళు మండింది బిగ్ బాస్కి. ఇంకా చాలా మాట్లాడినాడు. తర్వాత ప్రేరణ ఏమో యష్మికి అంటది, ఆ 3 అమ్మాయిలు నా మైండ్ పడ్డారా, అసలు నా వల్ల కాలేదు, బట్ నేను ఫైట్ చేశాను. నిజమే పాపం 3 పడ్డారు ప్రేరణ మీద. ఏమనుకున్నారు ఏంటో. యష్మి కూడా అంతే, ఆ పృథ్వీగాడు కూడా అంతేరా, నా పైన పడిపోయాడు. బట్ పృథ్వీగాడికి అట్లీస్ట్ ఆ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి 5 seconds హోల్డ్ చేయొచ్చు. నిఖిల్ గాడు అయితే ఇంకా స్ట్రాంగ్, నిజంగా నిఖిల్ చాలా స్ట్రాంగ్. ఏందో వెళ్ళిన ప్రతి టాస్క్ ఏదో వెళ్ళి పొకోడి తినేసి వచ్చినట్టు వచ్చేస్తాడు, 5 నిమిషాల్లో విన్ అయిపోతాడు, వెళ్తాడు విన్ అయిపోతాడు, వస్తాడు, వెళ్తాడు విన్ అయిపోతాడు, వస్తాడు, రిపీట్. అందులో అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ సోనియా చాలా కన్సర్న్ చూపిస్తుంది కదా, ఒక సిస్టర్ యాంగిల్ మదర్ యాంగిల్ ఏంటని. సో ఆపాలి కదా వాళ్ళని రెచ్చగొట్టకుండా. కరెక్ట్ పాయింట్. ఏం చెప్తుందంటే యష్మి ప్రేరణ మాట్లాడుకుంటారు, ఒక సిస్టర్ యాంగిల్ మదర్ యాంగిల్ మనకి ఎందుకు, ఆడు బ్యాడ్ అయిపోతాడు కదా, అని ఆపాలి కదా, అలా ఆపకుండా రెచ్చగొడుతుంది. ఎంతవరకు కరెక్ట్, చాలా రాంగ్ కదండి. అబ్సల్యూట్లీ కరెక్ట్. మనం ఒక ఫ్రెండో ఏదో ఒక ఒక రిలేషన్ బిల్డ్ చేసినప్పుడు ఆ యాంగర్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఇంకా ఆపాలి తప్ప ఇంకా ముందు ఉసిగలిపితే ఆడు బ్యాడ్ అయిపోతాడు, నువ్వు బ్యాడ్ అయిపోతావు, మిగిలిన వాళ్ళకి ఇంపాక్ట్ కదా. మనకు అవన్నీ వద్దు. ఆదిత్యం ఏమో ఒక ఎగ్జాంపుల్ చెప్తే మణికంఠకి మ్యాటర్ అర్థం కదా ఫీల్ అయిపోతాడు. మా ఆదిత్యం ఏం చెప్తాడంటే ఇక్కడ మణికంఠ కోపం వచ్చింది చీఫ్ మీద, మనం సర్ది చెప్పాం కదంటే మణికంఠ నా దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉంది అందుకే ఆవేవారు స్వామి నిన్నేం అనట్లేదురా, కంట్రోల్ చేసే విధానం గురించి ఆయన చెప్పిన నువ్వు ఆగరా స్వామి అని చెప్తాడు. తర్వాత ప్రభావతి వచ్చేసి సభకు నమస్కారం, నేను మా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఐఎమ్ జంప్, థ్యాంక్స్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్ అని చెప్పి వెళ్ళిపోయింది. మేము చెప్పాలి థ్యాంక్స్ ఫర్ ది ఎంటర్టైన్మెంట్ అని. ఎక్కడో కింద ఉన్న గేమ్ ఆ ప్రభావతి ఇక్కడికి తీసుకెళ్ళింది, థ్యాంక్స్ అక్క. తర్వాత ఏమో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ సోఫాలోకి రండి అని చెప్పారు. నిఖిల్ బికేమ్ చీఫ్ కంటెంటర్ అని చెప్పాడు, ఎందుకంటే లీడింగ్లో ఉన్నారు కాబట్టి. అబ్బాయి డిస్క్వాలిఫైడ్ అని చెప్పిన థ్యాంక్ యూ అంటే సిగ్గు లేకుండా. బిగ్ బాస్కి మామూలు కాలు ఉంటుంది అని గట్టికెత్తాడు. తర్వాత రెడ్ ఎగ్ పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నైనిక దగ్గర ఉంటుంది. ఏంటి రెడ్ అంటే నిన్న కూడా చెప్పాను కదా మిడ్ నైట్ రివ్యూలో, బాగా అనిపించింది అమ్మాయి. రెడ్ దేనికి సింబాలిక్గా చెప్తారంటే ఎవడైనా 90% నెగిటివ్గానే మాట్లాడతారు, ఇంక్లూడింగ్ నేను కూడా. ఆమె లవ్ హార్ట్ అని చెప్పి చాలా పాజిటివ్ థింకింగ్లో చెప్పింది, బాగా అనిపించింది. ఇక్కడ ఉల్లిమండింది. ఇక్కడ ఏం చెప్పారంటే నిఖిల్ వాళ్ళ టీము ఆల్రెడీ నిఖిల్ చీఫ్ కంటెంటర్ అయిపోయారు, మిగిలిన 5 మెంబర్లో ఒకరు చీఫ్ కంటెంటర్ అవ్వాలి. వాళ్ళు ఏంటంటే వచ్చి రిక్వెస్ట్ చేయాలి,
దానికి విష్ణుప్రియ ఏమంటారు తెలుసా, నాకు ఆ హెడ్ఏక్ వద్దండి. ఇవ అబ్బాయి కజిన్ సిస్టర్లా ఉంది, ఆడికి దొప్పడానికి వచ్చినట్టు ఉన్నారు వీళ్ళందరూ. మరి దేనికి వచ్చారు హెడ్ఏక్ వద్దంటే? అందుకే వాళ్ళ దాంట్లో ఏంటంటే ప్రాసెస్, అబ్బాయి డిస్క్వాలిఫైడ్, ఆయిచం డైరెక్ట్ వాళ్ళ 5గురిలో 3 క్వాలిఫై అవుతారని చెప్పారన్నమాట. సో ఇద్దరు డిస్క్వాలిఫై అవ్వాలి, వాళ్ళు మాట్లాడుకొని వచ్చారు వన్ రౌండ్లో. ఆయిచం గారు ముందే చెప్పేస్తారు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి. ఎందుకు ఆయన అలా గివప్ ఇచ్చారు నాకు అర్థం కాలే, నాకు నచ్చలే. యష్మి ఎందుకు అన్నదంటే గివప్ ఇవ్వాలి, ఆల్రెడీ అయ్యాను కదని పాప ఛాన్స్ ఇచ్చింది, ఇది ఓకే. తర్వాత ఏమో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా నిఖిల్ క్లాన్లో నుంచి. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు పాపం నిఖిల్ ఎవరికి ఇస్తారని, తెలుసు కదా ఎవరికి ఇస్తారు మీకు. పాపం సీత ఏమో చెప్పలాగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేను చాలా స్ట్రాంగ్, 100% డెడికేషన్, నేను చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాను, నాకు నాలో మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయంటే. పాపం ఎవరక్క నీకు ఎన్ని ఉంటే ఏంటి, నీ పేరు సోనియా కాదు కదా, సో ఎవరు, సో పక్కకి ఆడుకును. నిఖిల్ ఏమో సోనియా దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, ఇక్కడ అక్కగా 3 స్వింగ్స్ మారిపోతాయి, దీనివల్ల 3 స్వింగ్స్ మారుతాయి. ఏమని చెప్తాడంటే, సీత నాకు 100% కావాలన్నట్టు చెప్పిందిరా అని చెప్పి. వాళ్ళందరూ ఫీల్ అయిపోతారేమో నేను నీకు ఇస్తాను. మరి ఫీల్ అవ్వడం మీద బొక్కలకి తెలిసి ఎలాగో ఇస్తామని. కానీ ఇక్కడే నిఖిల్ స్ట్రాటజీ ఉంది, వినండి మై డియర్ నిఖిల్ ఫ్యాన్స్. సోనియా అంటది, సరే నా క్వాలిటీలు నేను చెప్తాను, ఐ హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఏడున్నాయి లీడర్షిప్ క్వాలిటీస్? ఒక అమ్మాయి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు వెళ్లకుండా 2 అబ్బాయిలను ఊసుకెళ్ళిపోయి చూసావా, అదే లీడర్షిప్ క్వాలిటీయా? అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఏంటి డెసిషన్ మేకింగ్ స్కిల్స్? ఆ బెలూన్ గేమ్స్లోని ఒంటి మీద ఉండే బెలూన్ వదిలేసి నేల మీద ఉన్న బెలూన్ కౌంట్ చేసావు, ఆ డెసిషన్ మేకింగా? దానికి మనోడు కన్విన్స్ అవుతాడు, మరి ఏం చేస్తాం. ఆచ్యమేమో అబ్బాయి గురించి మాట్లాడతాడు, బీబీ ఎందుకు తీసేసాడో తెలుసా మిమ్మల్ని, మీరు బీబీని తిడుతున్నారు, ఆయన భయపడి తీస్తారు, ఆయన బొంగేం భయపడలేదు, ఇప్పుడు రాడాడతాడు, ఆగు జోకులు వేసుకున్నారు, మండుతుంది మా బిగ్ బాస్కి. నా ఏరా నేను ఫోన్లే కదని మీకు ఛాన్స్ ఇచ్చి టాస్క్లు ఎత్తే నువ్వు నా మీదే జోకులు వేస్తావా అని చెప్పి వేస్తాడు. ఇక్కడేమో మణికంఠ మీద జోకులు వేస్తారు. మణికంఠ కూడా సీరియస్ గేమ్ తీసుకోలేదు, కామెడీ వేలో, అరే నువ్వు చీఫ్ అయితే ఏం చేస్తావు అంటే మనోడు ఏదో కామెడీ వేలో చెప్తాడు. తర్వాత మళ్ళీ కెమెరాకి మూలకెళ్ళి చెప్తాడు, నేను కామెడీ వేలో చెప్పట్లేదు, నాకు నిజంగానే చీఫ్ అవ్వాలని. ఆ స్క్రీన్ ప్లే మీకు తర్వాత చెప్తా. తర్వాత ఏమో బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తారన్నమాట, అందరినీ రమ్మని చెప్పి రాత్రి 12 గంటలకి. క్లాన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ సీజన్లో, మీ బుర్రకి అర్థమవుతుందా లేదా? అబ్బాయి కేవలం నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు ఫెయిల్ అయిపోవు, నీ క్లాన్ ఫెయిల్ అయిపోవు, నువ్వంతా వరస్ట్గా బిహేవ్ చేయడం వల్ల, నో రెస్పాన్సిబిలిటీ, నో అకౌంటబిలిటీ వల్ల. ఇన్ని చెప్పలేదు నేను చెప్తున్నా. నీకు పనిష్మెంట్ వచ్చింది, నీ పనిష్మెంట్ వల్ల నీ క్లాన్ కూడా ఎఫెక్ట్ అవుతారు. అది ఎఫెక్ట్ ఏంటో తెలుసా? నువ్వు డిస్క్వాలిఫైడ్, మీ క్లాన్లో ఉన్న 3 డిస్క్వాలిఫైడ్, వచ్చి అవతల పోండి మీరెవ్వరూ క్వాలిఫై లేరు చీఫ్ కంటెంటర్కి వందా అని పొల్లెట్టాడు ఇప్పుడు బాగాను. అర్థమైంది మీకు? ఇప్పుడు మిగిలిన కంటెంటర్స్కి హట్ అవుతారు కదా, మనీ ఆల్రెడీ పీకిసుకుంటున్నాడు గట్టిగా. పాపం నేను లీడర్ అవుదాం అనుకున్నాను, నా లీడర్షిప్ క్వాలిటీస్ చూపెట్టుకుందాం అనుకున్నాను నేను చీఫ్ అయ్యాక, బట్ అవ్వలేదు బిగ్ బాస్, నేను ఎలాగైనా అవ్వాలని చెప్పి. నువ్వు ఇలాంటి చీఫ్ దగ్గర ఉంటే అవ్వవు సామి, అవ్వవు. వెళ్ళి నిఖిల్ టీంకి వెళ్ళిపో నీట్గా. బీబీ రూల్సే ఫాలో అవ్వాలి, లేకపోతే మింగేయండి అని చెప్పి తలుపులు తీసి వెళ్ళిపోతే తీస్తే అబ్బాయి ఏ కమలాసన పర్ఫార్మెన్స్ ఎవరన్నారు, ఎవరు ఫాలో ఎవరన్నారు, ఎవరు తిట్టారు అంట. చేసిందన్నీ గుడిసెడి పనులన్నీ నువ్వు బిగ్ బాస్ నన్ను తిట్టావు, మనోడు కాల్దా వాళ్ళ కొంపలో నువ్వు ఉండి, నువ్వు ఒక ఇంటికి వెళ్ళావు గెస్ట్ కింద వెళ్ళి వాళ్ళనే నువ్వు తిట్టావు అనుకో, ఏంటిది మంచం ఎలా ఉంది, ఫుడ్ ఏంటి ఎలా ఉంది, ఏసీ రావట్లేదు ఏంటి, మీరేంటి మనుషులు ఎలా ఉన్నారంటే అవతలపో అంటారా? అదే జరిగింది. తర్వాత మనోడు పేరు చెప్పట్లేదు అన్నమాట, సారీ చెప్పమంటే సారీ కూడా చెప్పరు. సో పాపం అందరూ అకౌంటబిలిటీ తీసుకొని అందరూ సారీ చెప్తారు. సోనియాకులో మళ్ళీ ఇంకోసారి సారీ చెప్తుంది, కానీ సోనియాకులో మళ్ళీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఆమెకు అర్థమైంది వీడి వల్ల ఈ అదవ వల్ల అని చెప్పి. అదే నేనేం అనలేదు, అయినా నేను చెప్పేసాను సారీ అని చెప్పి. ఏమంటారు, అప్పటికి ఫీల్ అవ్వట్లేదు ఆ సారీని, నేను ఒక తప్పు చేశాననే విషయం ఫీల్ అవ్వట్లేదు. ఎంత వరస్ట్ క్యాండిడేట్ నేను అస్సలు చూడలేదు బిగ్ బాస్లో. ఎందుకు ఇస్తారో ఆపర్చునిటీలు. మీలో ఎవరైనా బీబీ కంటే ఎక్కువ అనిపిస్తే డోర్ ఓపెన్ చేస్తున్నా మింగేయండి. బీబీ అంటే రెస్పెక్ట్ లేని వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, బిగ్ బాస్ అనేది నా ఇల్లు. సోనియా చెప్తుంది అబ్బాయికి, లోరా సారీ చెప్పరంటే సారీ చెప్పాను కానీ నేనేం అనలేదు కదా అంట. కమల్ హాసన్ బిగ్ బాస్ లాస్ట్, నా ఇల్లు నా రూల్స్ ఉంటే ఉండండి, లేకపోతే అది. అబ్బాయి రిలీజ్ అవ్వడు, నాకేం బీపీ వచ్చేస్తుంది. మధ్యలోనేమో నేనేం చేయలేదే, మహా అయితే మైక్ మర్చిపోయా తప్ప ఇంకేం చేశాను, జోకులు వేస్తే అలా ఏం పట్టించుకోడు బిగ్ బాస్, రూల్స్ ఫాలో అవ్వలేదని అన్నారు, నేనేం చేయలేదు అని చెప్పి నీట్గా పక్కన మీద తోసేస్తాడు పిల్లిలాగా. నిఖిల్ ఏమో సోనియాకి చెప్తాడనమాట, వీళ్ళేమనుకుంటారు దెబ్బకి, అబ్బాయిది కాదు పృథ్వీది అనుకుంటారు పాపం. పృథ్వీ ఇందాక టాస్క్ ఇచ్చినప్పుడు మనకి 2 ఆపర్చునిటీలు ఇచ్చారు చీఫ్ కంటెండర్, వాళ్ళకి 3 ఇచ్చినప్పుడు హట్ అయ్యాడు కదా, మరి ఎందుకు ఎంత కష్టపడి 2 రోజులు ఆడినందుకు దానికి ఫీల్ అయినట్టు ఉన్నాడు బిగ్ బాస్ అని. దానికి కాదు, ఈ అద్భుతమైన మనిషి వల్ల, ఈ సాప స్టార్ వల్ల ఫీల్ అయ్యారు. స్టిల్ నో రిగ్రెట్స్ ఫ్రమ్ అబ్బాయి, ఏం చేయలేం. మళ్ళీ సొల్లు హగ్గులు ఒకటి,
ఈ హగ్గులు నా వల్ల కాదు, నిఖిల్ సోనియా హగ్గులు తినంటే తిందో ఏందో ఈ మూడు స్వింగ్లు నా వల్ల కాదు, చదవలేను. ఉదయం అయిపోయింది. ఉదయం అయిపోయాక ప్రేరణ ఏమో నిఖిల్కి చెప్తుంది. గేమ్ స్టార్ట్ అయ్యాక మనిషిలా ఉండట్లేదు రా, అసలు దారుణంగా ఆడుతుండే. ఎవరు? పృథ్వీ గురించి. విష్ణు వచ్చి విత్ ప్యూర్ హేట్ రా, నన్ను ఎంత గిల్లీసింది గీకేసిందో తెలుసు. నిజంగానే గీకేసింది ఆమె. కావాలంటే బోల్డ్ ఫుటేజ్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, పెడతా మీకు. లోడ్లు వస్తుంది. చాలా వరస్ట్ అక్కడ పాపం. సోనియా కూడా అంతే, సేమ్ యష్మి పైన దండయాత్ర చేసింది. అబ్బాయి ఏమో మనీ గురించి మాట్లాడతాడు. అబ్బాయి అబౌట్ మనీ ఏమంటాడంటే ఇక్కడ మంచి జోక్ అవుతుంది. వేరే వాళ్ళకి చెప్తాడు మాట. సోనియా లేదు, మనీ లేదు, వేరే వాళ్ళకి చెప్తాడు విష్ణుప్రియ ఎవరికో మాట. సోనియా అన్నది మణికంఠ గడికి కానీ నేను వేస్తాడు తట్టుకోలేడు, ఎవరో షాక్ అవుతాడు, ఎందుకంటే ఫ్రెండ్ కదా అని చెప్తే అబ్బాయి అన్నాడంట, నీకు ఇంకోటి చెప్పనా, ఆడేదో రోజు నీకంటే ముందు ఆడి నీకు ఎత్తాడు, అప్పుడు నువ్వు షాక్ అవుతాను. ఇది పర్ఫెక్ట్ కన్ఫామ్గా అవుతుంది. ఇది ఇందులో బాగా చెప్పాడు అబ్బాయి నవీన్. ఏదైనా మంచి మాట ఒకటి చెప్పాడంటే ఈ రోజులో ఇది ఒకటే. నిఖిల్ ఏమో సోనియా దగ్గరికి, తిన్నావారా సుజనా, తిన్నావా, నువ్వు తినురా నాన్న, లేట్ అయింది అంటే, మరి నువ్వు తిన్నప్పుడు ఎందుకు అడగలేదండి సోనియా. ఏంది సరసాలు సార్, ఎందుకు ఇవన్నీ మాకు, సరేలేండి ఇది స్కిప్ చేస్తాను. అబ్బాయి ఏమో నిఖిల్తో మాట్లాడతాడు అనమాట, గేమ్లో నిన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందిరా అని చెప్పి ఇక్కడ బాగా చెప్తాడు. కానీ నిఖిల్ దగ్గర చెప్పాల్సిన నిఖిల్ దగ్గర చెప్తాడు, ఆ అమ్మాయి సోనియా దగ్గర చెప్పినప్పుడు ఆ సోనియా దగ్గర చెప్తాడు. మొత్తం ఏమంటారు నారదర్లా అనిపిస్తాడు నాకు. ఏం చెప్తాడంటే నిఖిల్ దగ్గరికి, గేమ్లో నిన్ను ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఆ ముసుగెలిపితే నువ్వు అలా అయిపోతున్నావు చూసుకున్నట్టు చెప్తాడు. నిఖిల్ ఇప్పుడు స్ట్రాటజీ చెప్తాడు. నిఖిల్ స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనోడు రియలైజ్ అయ్యాడు, మనోడిని ఎమోషనల్గా డౌన్ చేస్తుంది, కొంచెం తక్కువగా చూస్తుంది, ఏదో స్కూల్ టీచర్లాగా ఆమె ఏం చెప్తే నేను అది చెయ్యాలా, ఎంతసేపు ఆమెకైనా ఈగో ఉంటుంది, నాకు ఈగో ఉండదా, అందరి ముందు నన్ను అలా అంటుంది, ఇప్పుడు చూస్తా చీఫ్ కింద రెస్పాన్సిబిలిటీ వచ్చాక ఎలా చేస్తుందని నన్ను మాటలు అన్నది కదరా, ఇప్పుడు నేను ఇస్తాను, ఇచ్చిన తర్వాత ఎలా ప్రూవ్ చేసుకుంటా చూస్తాను, అప్పుడు అడుగుతానని చెప్పి. సో అబ్బాయి యాక్చువల్గా నిఖిల్ వాంట్స్ టు ఎక్స్పోజ్ సోనియా, తన ఏం పీకుతుంది అని చెప్పి, అది స్ట్రాటజీ, అందుకు ఆమెకి ఇచ్చాడంట. కరెక్టే, ఇస్తే ఒకవేళ కానీ అక్క అవ్వలేదు అనుకోండి, అది స్ట్రాటజీ అని చెప్తాడు. ఏమని, చీఫ్ అవని అప్పుడు చూస్తా, నన్ను దొబ్బుతూ ఉంది మా మొత్తం ఈ వీక్ అంటే దొబ్బుతూ ఉంది, చూస్తా ఇప్పుడు ఏం చేస్తుందో. ఆమె నాకు చెప్పింది అదే చెయ్యలేదు రా, కూర్చోంటే కూర్చో, నించంటే నించో, నా పర్సనల్ విషయంలోకి ఎందుకు వస్తుంది, నువ్వు ఇచ్చిన లీనియన్సే, నువ్వు లీనియన్స్ ఇవ్వకుండా ఫస్టే కట్ చేస్తే ఎందుకు వస్తుంది, అట్లీస్ట్ ఇప్పుడైనా ఇస్తావంటే అవి ఉండవు. బట్ అయితే ఒక స్ట్రాటజీతో అయితే వెళ్తున్నాడు అబ్బా, దానికి ఒక అప్లాజ్ అయితే ఇవ్వాలి, కావాలని ఇచ్చాడు, అదొక మాస్టర్ గేము, చాలా కొంతమందికి అర్థమవుతుంది, నాకు అర్థమైంది. అది నాకు అది అయిపోయింది. ప్రేరణ అండ్ యష్మి మాట్లాడుకుంటారు మాట, నాకెందుకో ఈ వీక్ నువ్వు వెళ్ళిపోతావు అనిపిస్తుంది అని చెప్పి యష్మి అంటుంది ప్రేరణ సరదాగా. వీళ్ళేం వెళ్ళరు, మంచి ఓటింగ్ పడుతుంది, సమస్య లేదు, వీళ్ళు ఉంటారు, ఉండాలి. నెక్స్ట్ సోనియా వచ్చేసి, అబ్బాయి వాడు ఒక శుద్ధపోసరా, నాకు ఒక 2 days మాట్లాడడం లేదు, కానీ వాడు ప్రెజర్ ఫీల్ అవుతాడని చెప్పి వెళ్తాడు. ఎవరిని ఉద్ధరించడానికి, ఈమె ఎలా మాట్లాడుతుంది అంటే, ఈమె తప్పు చేసి పక్కోడే తప్పు చేసాడు పాపం వాడు ఫీల్ అవుతాడని చెప్పి నేను వెళ్తాను అన్నట్టు చెప్తుంది. మెయిన్గా నిఖిల్ గురించి అలా చెప్తుంది. మనోడు ఫీల్ అయిపోతాడు. అక్కడ ఏం లేదు. అక్కడ డెసిషన్ మేకింగ్ ఎంత వీక్గా చేస్తాడు రాడు, చాలా వీక్. మళ్ళీ దాన్ని ల్యాగ్ చేసి పెద్ద చేస్తాడు. ఎందుకో తెలుసు ఇదంతా, ఎక్కడ ఆ ఎరుపు ఎగ్గు సీతకి ఇచ్చేస్తాడు ఏమో అని చెప్పి ఇంత చేస్తుంది, ఇంత ల్యాగ్, ఇంత బ్యాడ్ చేస్తుంది. ఎమోషనల్గా వీక్ అయిపోయి సీతలు అనగానే ఇచ్చేస్తాడు, నాకు ఇవ్వడం అని చెప్పి ఫీల్ అయిపోతుంది. కానీ అలా అవ్వదు పాపం. అక్కడ సోనియా వచ్చేసరికి నిఖిల్కి లోపల ఉంటాడు, నిఖిల్ వీళ్ళందరూ లోపలికి వచ్చి సారీ అందరి ముందు అలా అన్నందుకని చెప్పి. ఇది ఎందుకో తెలుసా, గుడ్డు కోసం. బిగ్ బాస్ మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ రూల్స్ గురించి మాట్లాడతారు, మీకు సిగ్గులు రావురా అన్నట్టు. ఎందుకో తెలుసా, మళ్ళీ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు తెలుసా, ఈ మనిషి ఉన్నాడు కదా ఈ సాఫ్ స్టార్, ఎవరు మన అబ్బాయి నవీన్, ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా, ఈసారి పేరు చెప్పేస్తాడు. బ్యాడ్ చీఫ్ వల్ల ఒక క్లాన్ నాశనం అయిపోతుంది, ఆ క్లాన్ బిస్కెట్ అయిపోతుంది. నిన్న కొంతమంది బిగ్ బాస్ పైన చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు, ఆడెవడో కాదు, ఆ దొంగన చిక్ అబ్బాయి నవీన్ అని చెప్పి అందరికీ ఎక్స్పోజ్ చేస్తాడు. వీడి వల్ల ఇదంతా జరిగిందని చెప్పి. ఇప్పుడు తెలియాలి కదా క్లాన్లకి, ఎవరా నువ్వు ఈ వల్ల కదరా నేను ఇంత కష్టపడి ఆడి దోలు తీర్చుకునేది, చీఫ్ కంటెంటర్ కింద కూడా అవ్వలేమని చెప్పి. రాజే అలా చేస్తే ఎలాగో, సో క్లాన్కి మొత్తం పనిష్మెంట్ అని చెప్పేసి ఫసక్ ఇందాక చెప్పాను నేను. ఇప్పుడు చెప్తాడు మాట, మీ ముగ్గురు డిస్క్వాలిఫైడ్ అని చెప్పి. ఇప్పుడు నిఖిల్ రెడ్ ఎగ్ సోనియాకి ఇస్తాడనమాట. ఎక్స్పెక్టెడే పాప. సీత కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది, పూర్ సీత. తెలియాలి కదా సీత ఎవరికి ఇస్తారనేది, ఇంకా ప్రోగ్రెస్ ఉండాలి. సో అయిపోయింది.
సోనియా ఏమో సీత దగ్గరికి వచ్చింది. సీత ఆల్మోస్ట్ ఏడిసే టైప్లో ఉంది. వాడు ఏదో క్యాలిక్యులేషన్తో ఇచ్చాడు రాట. చూసారా, ఇక్కడ కూడా మంచి క్యాలిక్యులేషన్తో ఉంది. నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే లేదు నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్తుంది. పాప హట్ అవుతుంది, ఏడుస్తుంది. తర్వాత నిఖిల్ వెళ్తాడు, అన్న దొర కాసేపు నాకు టైం ఇవ్వు, ఎండ్ ఆఫ్ ద డే నీ డెసిషన్, నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను, నాకు స్పేస్ ఇవ్వాలి, అయితే నువ్వు వెళ్ళిపో లేకపోతే నేను వెళ్ళిపోతా అంటే నిఖిల్ వెళ్ళిపోయాడు. అయిపోయింది. అప్పుడు టాస్క్ నిదానమే ప్రధానం తెలుసు. టాస్క్ అనగానే తెలుసు కదా, వస్తాడు టాస్క్ ఆడతాడు విన్ అవుతాడు, వస్తాడు టాస్క్ ఆడతాడు విన్ అవుతాడు. అలాగే నిదానమే ప్రధానం టాస్క్. ఇది బ్యాలెన్సింగ్ టాస్క్. ఇంకా అంతే, పాకురుకొని వెళ్ళాలి. కాళ్ళు ముడుకులు చేతులు యూజ్ చేసుకొని మన వీప్ పైన 2 ప్లేట్లు పెట్టారు. అదేదో వెరైటీ ప్లేట్లు ఉన్నాయి, దాని మీద బాల్ పెట్టాలి. స్టార్ట్ లైన్, ఎండ్ లైన్. అలాగే ఎండ్ లైన్ మీద ఎన్ని బాల్స్ పడేస్తారో వాళ్ళు విన్నరు. యునానిమస్గా నిఖిల్ విన్ అవుతాడు. అది బ్యాలెన్సింగ్. అక్క బ్యాలెన్స్ చేయలేకపోయింది. అక్క ఇది బ్యాలెన్స్ చేయలేదు, అక్కడ ఓట్స్ని బ్యాలెన్స్ చేయలేదు, ఎమోషనల్ని బ్యాలెన్స్ చేయలేదు. ఓడిపోయింది అక్క. ఎక్స్పెక్టెడ్. గెలిచి ఉంటే బాగుంది ఈమె చీఫ్ కింద ఎలా ఉందో అని చెప్పి. బట్ ఆమె ఓడిపోవడం కూడా ఒక వర్గానికి చాలా హ్యాపీ, ఎందుకంటే నెక్స్ట్ నామినేషన్లో వస్తారని. సో నిఖిల్ గెలిచాడు. నిఖిల్ గెలిచిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు, హగ్గులు గిగ్గులు ఇవి కామన్. తర్వాత పృథ్వీ వచ్చి మామూలు నిఖిల్ని అడుగుతాడు, జస్ట్ నాకు తెలుసుకోవాలని ఇంకేం లేదు, నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదంటే అదేం లేదురా, కామన్ కంపోజర్గా ఉండాలి కదా చీఫ్ కింద, కొంచెం అగ్రెషన్ కోసమే అని చెప్పి అంటాడు. ఓకే అలా అయితే ఓకే అని చెప్పి ఇద్దరు హక్స్ చేసుకుంటారు. అయిపోయింది. సో ఇది జరిగింది ఈరోజు. ఓవరాల్గా యావరేజ్ ఎపిసోడ్ అనిపించింది. బట్ నాకు నిఖిల్ స్ట్రాటజీ అయితే అర్థమైంది. నన్ను ఇలా ఎరుపోస్పోన్ చేస్తుంది కదా, నిన్ను ఎలాగైనా ఎరుపోస్పోన్ చేయాలి, ఒకసారి నువ్వు చీఫ్ అయితే నువ్వేం పీక్తావో చూద్దాం అని చెప్పి మనోడు ప్లాన్ వేసి ఎగ్గిచ్చాడు. బట్ తిరిగి మనోడే విన్ అయ్యాడు. చూద్దాం. ఇంకా నిఖిల్ ఇన్నిసార్లు చీఫ్ అయినా కూడా నిఖిల్కే ప్రాబ్లం. బట్ సోనియా అఖిల గారు నెక్స్ట్ వీక్ ఎలా ఆడతారో చూద్దాం. మణికంఠ అది ఓకే అన్నీ బాగానే అనిపించింది, కానీ ఈరోజు నిఖిల్తో అలా మాట్లాడడం ఫ్లిప్ చేసినట్టు అనిపించింది. నువ్వు ఫ్రెండ్షిప్ని మిక్స్ చేయొద్దు అన్నప్పుడు మరి నిఖిల్ దగ్గరికి ఎందుకు టాస్కుల్లో అలా ఆడేవు, నీ బిహేవియర్ నచ్చలేదు, అది రాంగ్ కదా. టాస్కుల్లో ఉన్న టాస్క్ ఏవో కొన్ని పారామీటర్లు చెప్పాడు కదా ఆయన, అది ఆయన చెప్పింది ఆయనే ఫ్లిప్ అయ్యాడు అనిపించింది. సీతను చూస్తే జాలేసింది, ఎందుకంటే సీత సోనియా అఖిల నిజం చెప్తే సోనియా అఖిల గేమ్ ఆడలేదు అనట్లేదు, ఇద్దరు బాడారు. బట్ ఈయన సీతకి ఇచ్చుంటే బాగుంది, ఎందుకంటే ఈమె నామినేషన్లో ఉంది. అట్లీస్ట్ ఇది ఇస్తే సేవ్ అయిపోతుంది అని కాదు, అట్లీస్ట్ ఒక ఫుటేజ్ అయినా వస్తుంది కదా, ఒకవేళ పొరపాటున విన్ అయితే చీఫ్ అవుతుంది కదా, స్కోప్ ఉంటుంది కదా, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ జనాలు ఏమనుకుంటారని అని ఆ బ్లేమ్ కూడా పోతుంది కదా, సీతకి ఇవ్వాల్సిందని అనిపించింది. బట్ ఇంకేం చేయలేం. నిఖిల్ స్ట్రాటజీ చూస్తే అది కూడా కరెక్ట్ అనిపించింది, సీత బాధపడుతుంటే అది కూడా కరెక్ట్ అనిపించింది. మీకే అనిపించిందో చెప్పండి. అభయ్ నవీన్, అవును, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అభయ్ నవీన్, ది వరస్ట్ కంటెస్టెంట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ. మీకు కూడా అలాగే అనిపిస్తే ఆనెస్ట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. మిడ్ నైట్ రివ్యూ ఈరోజు ఉండదు, ఎందుకంటే ఇప్పుడు జరిగిన టాస్క్ ఇంకా లైవ్లో జరుగుతుంది. అది అయ్యేసరికి 12 గంటలకి ఫస్ట్. రేపు మళ్ళీ ఎలిమినేషన్ అప్డేట్తో వస్తాం. అంటిల్ దెన్ గుడ్ నైట్.